ఉత్సాహం చూపుతున్నా, టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా, డిఓ గారు మానిటర్ చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈలోగా ఈ జూనియర్ కాలేజు, ఎన్జీ కాలేజు, ఎంపీఆర్తో పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం, మహిళా సంఘాలతో పాటు మొన్ననే 5 కోట్లు పెట్టి సబ్స్టేషన్తో మన పెట్రోల్ బంకు కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళే నడిపించుకుంటారు. మరొకసారి పొద్దున్నే వచ్చి దాదాపు 12:30 అయింది. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని 30 లక్షలు పెట్టి ఈ కంటి చూపుతో మన కనగాలి పిఎస్సిలో పెట్టినట్టు కంటి జబ్బు లేకున్నా సరే మీరు కూడా అందరూ పోయి టెస్ట్ చేసుకోవాలి. ఇంకా 30 ఏళ్ళకైనా నీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆ మిషన్ తెప్పించిన వేరే దేశంకి వెళ్ళి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే 40 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ మిషను, ఆ 2-3 మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు చివరిగా నాక్ బిల్డింగు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఆర్ఎండ్బి శాఖ కిందనే 20 కోట్లతోని మీరు చూసిండ్రు. మన పాత ఐటీఐ దగ్గర బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఓపెన్ చేస్తున్నాం. 60 మంది అక్కా చెల్లెళ్లకు కుట్టు మిషన్ ఇవ్వడం, అందులోనే అలా మార్బుల్ పాలిషింగ్ కానీ, కార్ మెకానిక్ కానీ 4 ఫ్లోర్లలో 1000 మంది ట్రైనింగ్ ఇచ్చే విధంగా. దాంతోపాటు మన ప్రతి స్కూల్ కాలేజ్ పక్కకే మనం సెట్ఫిన్ కూడా పెట్టి దాదాపు నెలకు 800 మంది మహిళల్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నేను రోజు వచ్చి రోడ్ల మీద స్పీచ్లు చెప్పే అవసరం నాకు లేదు. నాకు బాధ్యత ఉంది. ఈసారే కాదు మళ్ళా జన్మలో కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను. అందుకనే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా. నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ చూసి రావాలరా, నల్గొండ బాగుందని. లతీఫ్ షా గుట్ట కూడా ఇలా ఘాట్ రోడ్ సగం పూర్తయింది. అవతల బ్రహ్మంగారు గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది. రేపు మీరు మే నెలలో కారేసుకొని కూడా పైకి పోయి ఆ దర్గాను దర్శించుకోవచ్చు, అటుపోతే శివాలయం దర్శించుకోవచ్చు, బ్రహ్మంగాన్ని దర్శించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఊహించిందా 150 కోట్లతో ఘాట్ రోడ్ కడతా అని? అది మీకు చెప్పిన నేను ఇప్పుడు హామీ ఇచ్చిందా? ఇవన్నీ కూడా ఆ 2 గుట్టలు కూడా రోపేతో కూడా మన గుట్టల పిల్లలకు సాయంత్రం పూట కొంచెం టైం పాస్ కావాలని గడ్కరీ గారితో చెప్పి 250 కోట్లు రోపే కూడా పట్టిస్తున్నాం వాళ్ళకు. ఇవన్నీ కూడా ఎందుకంటే నన్ను నమ్మి నేను ఎవరో తెలియదు, మామూలు రైతు కుటుంబంలో వచ్చిన వాడిని ఇంత పెద్ద నాయకులు చేసినప్పుడు మీ రుణం ఎన్ని చేసినా తీసుకోలేను, తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ స్కూల్ కోసం కష్టపడ్డ మేస్త్రి, పెద్ద మేస్త్రి పేరు ఉండే ఇస్తారే కాదు, ఇస్తారేనా హెడ్ మేస్త్రి రమేష్ వెంకటరెడ్డి హెడ్ మేస్త్రీలు, వాళ్ళ కింద సిబ్బంది ప్రతి ఒక్కరు చెమట ఓడిచి నా ప్రెజర్కి ఇంకా తొందరగా రాత్రిపూట కూడా చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళకు కొంచెం ఒకసారి సన్మానం చేపిస్తుందంటే మళ్ళీ ఇంకో స్కూల్ కట్టిస్తే జర గట్టిగా పనిచేయాలి వాళ్ళు. కలెక్టర్ గారు సన్మానం, ఎస్పీ గారు సన్మానం చేసిందంటే మళ్ళీ కొత్త స్కూల్కు పనిచేస్తారు వాళ్ళు. మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరు కూడా బాగుండాలని, అక్కా చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, ముఖ్యంగా పిల్లలు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తమ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు